హాయ్ ఆల్, అందరికీ నమస్తే అండి. పర్లాకింలో జరుగుతున్న గజపతి ఉత్సవాలకు వెళ్తున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, మేమందరం ఇప్పుడు పర్లాకిమిడి ఎగ్జిబిషన్కి బయలుదేరుతున్నాం. మా దగ్గరలో ఒడిశా బార్డర్ అని చెప్పాం కదా, ఒడిశా బార్డర్లో ఎగ్జిబిషన్ అవుతుంది. అంటే చాలా పెద్దదేం కాదు, చిన్న ఎగ్జిబిషన్. అక్కడికి అందరం పిల్లలతో బయలుదేరుతున్నాం. సో లెట్స్ గో. ఇదిగోండి, పర్లాకింలో వచ్చేసాము ఉత్సవాల దగ్గరికి. చాలా అంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ గజపతి ఉత్సవాలు జరుగుతాయి పర్లాకింలో, కానీ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ జరిగే గజపతి ఉత్సవాల్లో ఒరిస్సా వాళ్ళు వాళ్ళ కల్చర్ని జనాలందరికీ తెలిసే విధంగా గజపతి ఉత్సవాల మొత్తంలో వాళ్ళ చీరలు, వాళ్ళు పండించే పంట, వాళ్ళ నదులు, కొండలు, ఎవ్రీథింగ్ ఈ ఉత్సవాల్లో కనిపించేటట్టు మన అందరినీ చూపిస్తారు. అక్కడ ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది స్టేజ్ పైన, అందుకే ఈరోజు చాలా క్రౌడ్ ఉన్నారు. 5 days అలా చేస్తారనుకుంటా గజపతి ఉత్సవాలు, అందుకే చాలా అంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది ఈసారి మాత్రం. గేట్కి ఎంట్రన్స్లో స్టార్టింగ్లోనే ఈ కార్పెట్స్ కనిపించాయి, చాలా బాగా అనిపించాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కలెక్షన్ మొత్తం ఒకే దగ్గర ఉంది, అన్ని రకాల కార్పెట్స్ కూడాను. ఒకసారి కాస్ట్ అడిగితే మాత్రం చాలా ఎక్కువ కాస్ట్స్ ఉన్నాయి. రీజనబుల్ ఏమో, క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇంకా స్టేజ్ దగ్గరికి వెళ్ళాం, కాసేపు డ్యాన్సెస్ అవి చూద్దామని చెప్పేసి. ఒరిస్సా కల్చర్ వాళ్ళ డ్యాన్సుల్ని చాలా చక్కగా చూపించారు. ఇదిగోండి, మీకు కూడా నేను చూపించేస్తాను. ఇక్కడ వాయిస్ ఏమి మరి ఇవ్వను. అసలు స్టేజ్ దగ్గరికి వెళ్ళటానికి విపరీతమైన క్రౌడ్ ఉంది. ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ కాస్త చూసేసాక ఇంకా షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇలా వచ్చాము. చాలా ఎక్కువ స్టాల్స్ పెట్టి ఉన్నారు. వాళ్ళ కల్చర్కి తగ్గట్టు శారీస్, వాళ్ళ పూజ సామాగ్రి, వాళ్ళు వాడే రకరకాల వస్తువులు, ఇంకా మిగిలిన కొన్ని స్టాల్స్ అలా అన్నీ కలిపి ఉన్నాయి. వాళ్ళ పండించిన కూరగాయలు, అలా అన్ని రకాల స్టాల్స్ పెట్టి ఉన్నాయి. చాలా చాలా ఫుడ్ కోర్టెస్ కూడా ఉన్నాయి అక్కడ. ఇదిగోండి, చక్కగా తిరిగాం. విపరీతమైన జనాలు. అప్పటికే టైం 8 o'clock అలా అయిపోయింది. మేము ఇంటి దగ్గర 7 కలా స్టార్ట్ అయ్యి వచ్చాము. 1/2 hour మేము పర్లాకిం రావడానికి. వచ్చేసరికి కాస్త తిరిగేసరికి 8-8:30 అలా అయింది. చలి విపరీతంగా ఉంది, కానీ జనాలు మాత్రం అస్సలు తగ్గట్లేదు. అంత ఎక్కువ మంది ఉన్నారు క్రౌడ్. ఆ క్రౌడ్లో చలి కూడా తెలియదు.
మేము స్వెటర్స్ అన్నీ వేసుకుని వచ్చాము, పిల్లలకి క్యాప్స్ అన్నీ పెట్టి తీసుకొచ్చాను. ఇంకా వచ్చేటప్పుడు చాలా చలేసింది. ఇంకా మధ్యలో ఇక్కడ ఇంత క్రౌడ్లో అసలు చలే లేదు. ఏ ఎగ్జిబిషన్స్ అయినా, ఎక్కడికి క్యాంప్ వెళ్ళినా, ఏ ట్రిప్ వెళ్ళినా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూడటం నాకు చాలా ఇష్టం. ఏదైనా వెరైటీ కనిపిస్తే తీసుకుంటాను అనమాట. ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను కానీ ఒక్కరు బయటకు రావట్లేదు. సర్లే అని చెప్పేసి నేనే బ్యాగ్కి వచ్చాను. ఇక్కడ బ్యాంగిల్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. వెరైటీ ఉన్నాయి. ఏది తీసుకున్నా 150 రూపీసే అంట. చాలా ట్రై చేశాను. ఇక్కడ చాలా రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, చాలాసేపు ట్రై చేశాను కానీ నాకేమీ సెట్ అవ్వలేదు, నచ్చలేదు. ఇక్కడ మువ్వల్ బ్యాంగిల్స్ ఉన్నాయి చూసారా, ఇవంటే నాకు నచ్చవు, నేను ఎప్పుడు వేసుకోను. ఈ కింద ఉన్నాయి చూసారా, ఇవి మాత్రం వేసుకుంటాను కానీ నాకు అక్కడ ఆ రోజు ఏం కూడా యూనిక్గా అనిపించలేదు. సో ఇంకా ఫుడ్ కోర్ట్స్ దగ్గరికి వచ్చేసాము. ఈ ఫుడ్ కోర్ట్లో వైట్ గులాబ్ జామ్, కాలాజాము, బ్లాక్ గులాబ్ జామ్ చాలా స్వీట్స్ ఉన్నాయి. అక్కడ వైట్ గులాబ్ జామ్ ఏం చెప్పేసి 3 పీసెస్ ప్లేట్ ఏమో 20 రూపీస్. నాకు కాలాజాము ఫేవరెట్, అది ప్లేట్ 30 రూపీస్ అంట 3 పీసెస్. ఇంకా అది తీసుకున్నాము. మా బాబు, నేను, మా పాప ఫస్ట్ తిన్నంది, తర్వాత మళ్ళీ తినిపిస్తే తింది, నచ్చిందంది, మళ్ళీ కావాలంది, మళ్ళీ తీసుకున్నాము 2వ ప్లేట్ కూడా, మళ్ళీ అప్పుడు తింది. స్వీట్స్ అయిపోయాక స్వీట్ కార్న్ తీసుకుందామని చెప్పేసి వచ్చాము. మా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళినా స్వీట్ కార్న్ తింటారు కనిపిస్తే. ఇదిగోండి ఇక్కడ వెజ్ మోమోస్, నాన్ వెజ్ మోమోస్, నెక్స్ట్ ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ మోమోస్ అక్కడ అవైలబుల్. ఆ పక్కనే కాటన్ క్యాండీ కూడా ఉంది. మా హనీకి కాటన్ క్యాండీ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. లాస్ట్ మనాలిలో కూడా అడిగాడు కాటన్ క్యాండీ కనిపించగానే. ఇక్కడ చూడండి, దాని మేకింగ్ వీడియో కూడా నేను ఒక చిన్న షార్ట్లో పోస్ట్ చేశాను మీకు. నెక్స్ట్ అక్కడ స్వీట్ కార్న్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాము పిల్లల కోసం. మా షియోకి ఏమో వితౌట్ మసాలా స్వీట్ కార్న్ తీసుకుంది. అక్కడ తింటున్నారు వాళ్ళు. నెక్స్ట్ నాకు పెరుగువాడు కనిపించింది. పెరుగువాడు నేను ఒక్కరినే తిన్నాను. మా పిల్లలకి, మా హస్బెండ్కి అంతగా నచ్చదు పెరుగువాడ. అక్కడ కూడా అంత టేస్ట్ లేదులేండి, నార్మల్గానే ఉంది. ఇంకా మా ఆయన చాట్ తినాలని ఉంది అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా అటు సైడ్ ఫుడ్ కోర్ట్స్ చాలా అన్నీ ఒకే క్యూలో ఉన్నాయి. ఫుడ్ కోర్ట్స్ అన్నీ మేము ఇంకా అటు చూడలేదు. నెక్స్ట్ అలా వెళ్ళేటప్పుడు చూశాను. అక్కడ మా హస్బెండ్ ఏమో చాట్ తిన్నారు. మా సియో బేబీకి తినిపిస్తే మా సియో బేబీకి అస్సలు కారం ఏవి కూడా తనకు దిగవు. తను చాట్ తిందు, తనకు బలవంతం చేస్తున్నారు. అది అస్సలు చాట్ తినలేదు, ఓన్లీ స్వీట్ పార్టీ అది. ఇంకా నచ్చిన ఫుడ్స్ అన్నీ తినేసాక షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిటర్న్ వెళ్ళిపోదామనే టైంలో మళ్ళీ హనీబాబు ఐస్ క్రీమ్ కావాలన్నాడు. సో వాడికి ఐస్ క్రీమ్ ఇప్పించి సెకండ్ టైం ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోదామనేసరికి బ్యాక్ సైడ్లో టోటల్ గార్డెన్ వ్యూ మొత్తం పెట్టున్నారు. అన్ని రకాల మొక్కలు అనమాట. అంటే ఒరిస్సాలో అవైలబుల్ అయిన అన్ని రకాల ప్లాంట్స్ అవుట్ సైడ్ ఉన్నాయి. సో అటు సైడ్ ఒకసారి చూసి వెళ్దామని చెప్పేసి ఇంకా అటు తిరిగాము. ఇంకా అందులోపలికి వెళ్ళాము. చిన్న వాటర్ ఫౌంటైన్, దాని చుట్టూ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేసి ఉన్నారు. ఫ్లవర్స్ అన్నీ కూడాను చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా ఫ్లవర్ గార్డెన్ నుంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చాక ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ అవి కనిపించాయి. అంటే ఒరిస్సా కల్చర్ని, అక్కడ ఉన్న గుడులు, అక్కడ ఉన్న దేవతలు, వాటిని హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ అన్నమాట. ఇవి చాలా బాగున్నాయి, పర్చేస్ చేయొచ్చు మనం కూడా. ఇదిగోండి ఇంకా రిటర్న్ గేట్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా క్రౌడ్ అస్సలు తగ్గట్లేదు, విపరీతంగా ఇంకా వస్తూనే ఉన్నారు. అంత టైంలో ఆ చలిలో కూడా బాగా స్వెటర్లు అవి వేసుకొని అసలు క్రౌడ్ ఏమాత్రం తగ్గట్లేదు, అంత ఎక్కువ క్రౌడ్ ఉంది. అదే ఆ టైంలో కూడా అసలు చూడండి, జనాలు కలకల్లాడేస్తున్నారు. విపరీతమైన లైటింగ్స్తో గజపతి ఉత్సవాలు భలే ఉన్నాయి కదా. మీకు నచ్చాయా మరి గజపతి ఉత్సవాలు పర్లాకింలో జరిగేవి? బాయ్ బాయ్, థ్యాంక్ యూ.